నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని పరిశీలన నిమిత్తం ఈరోజు కమిషనర్ గారితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కంపెని శ్రీనివాసులు గారు, రేవతి గారు, అదేవిధంగా భాషా గారు, శ్రీను అందరితో కలిసి కూటమి నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి చెట్లు నాటే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఈ డివిజన్లో జరుగుతున్నటువంటి ఎండ్ టు ఎండ్ రోడ్లు 30 లక్షల రూపాయలతో ఈ డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. 10 లక్షల రూపాయలతో పూర్తిగా పచ్చదనం, ఏదైతే నగరం మొత్తం కూడా పచ్చదనం ఉండాలనే ఆలోచనతో డాక్టర్ నారాయణ సార్ గారు అనేక డివిజన్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని కూడా ప్రారంభించున్నాడు. అందులో భాగంగా ఈ డివిజన్లో కూడా 10 లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు నాటే కార్యక్రమం కూడా ఈరోజు కమిషనర్ గారు స్థానిక కూటమి నాయకులందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్యాచ్ వర్కులు 3 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. మార్చి నెల 5వ తారీఖున జరిగే జిల్లాలోనే కాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగడి రథోత్సవం అంటాం. రంగనాయకుల స్వామివారి రథోత్సవం సందర్భంగా ఈ రోడ్లో ఉన్నటువంటి ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండకూడదు, రథం తిరిగే రోడ్లలో చెప్పి ప్రత్యేకించి దాని కొరకు 5 లక్షల రూపాయలు నగరపాలక సంస్థ కేటాయించున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల నిధులతో నగరం నలుమూలల అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచే కాకుండా నారాయణ సార్ గారు సొంతంగా సిఎస్ఆర్ ఫండ్స్, నారాయణ సార్కి తెలిసినటువంటి వాళ్ళ స్నేహితుల ద్వారా అనేక స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాళ్ళలో పరిగెత్తిస్తూ నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతూ రేపు రాబోయే జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలానికి నగరంలో అన్ని పనులు పూర్తవ్వాలని చెప్పి ఏదైతే నారాయణ సార్ గారు మా కమిషనర్ గారికి మా అందరికీ ఆదేశాలు ఇచ్చినారో అందుకు అనుగుణంగా మేము అందరం పనిచేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.